అమెరికాలోని డాలస్ లో ఒక భయంకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. 50 ఏళ్ల భారత సంతతి వ్యక్తి చంద్రమౌళి నాగమల్లయ్యను ఆయన భార్య బిడ్డల కళ్ల ముందే అత్యంత దారుణంగా తలనరికి హత్య చేశాడు ఓ వ్యక్తి. డాలస్ నగరానికి తూర్పు వైపున ఉన్న సామ్యూల్ బౌలేవాడ్లోని డౌన్ టౌన్ సూట్స్ మోటల్లో ఈ అమానుష ఘటన జరిగింది. ఇక డాలస్ నగరంలోని ఓ మోటల్లో మేనేజర్ గా పనిచేస్తున్న చంద్రమౌళి నాగమల్లయ్యను సహోద్యోగి కత్తితో నరికి చంపాడు. మోటల్ మేనేజర్ నాగమల్లయ్య వద్ద మార్టినేజ్ అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. మల్లయ్య మార్టినేజ్ల మధ్య చిన్న విషయంపై వాగ్వాదం జరిగింది. నిందితుడు మార్టినేజ్ మోటల్లోని గదిని శుభ్రం చేస్తుండగా విరిగిపోయిన వాషింగ్ మిషన్ ఉపయోగించవద్దని తెలిపాడు. ఈ విషయాన్ని తనకు డైరెక్ట్ గా చెప్పకుండా మరో మహిళా ఉద్యోగితో చెప్పించడంతో మార్టినేజ్ ఆగ్రహానికి గురయ్యాడు. ఈ క్రమంలో వీరి మధ్య వాగ్వాదం పెరగడంతో ఆవేశంలో మార్టినేజ్ మల్లయ్యను కత్తితో పలుమార్లు పొడిచాడు. అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా వెంటాడి అతని తలను నరికి చెత్త కుప్పలో పడేశాడు. ఇక ఈ దాడిని ఆపేందుకు బాధితుడి కుటుంబ సభ్యులు ప్రయత్నించినప్పటికీ సాధ్యపడలేదు. ఈ హత్యపై భారత కాన్సులేట్ ఎక్స్లో స్పందించింది. మల్లయ్య హత్య తమను దిగ్భ్రాంతికి గురి చేసిందని పేర్కొంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని వెల్లడించింది. బాధిత కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరుపుతున్నామని, వారికి సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది.